వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణం వందే జగద్గురుం. ఓం నమో భగవతే తస్మై యత ఏతచ్చిదాత్మకం పురుషాయ ఆదిబీజాయ పరేశాయాభిధీమహి యస్మిన్నిదం యతశ్చేదం యేనేదం చ ఇదం స్వయం యస్మాత్ పరస్మాచ్చ పరః తం ప్రపద్యే స్వయం భువం తం ప్రపద్యే స్వయం భువం. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. ఓం నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. భగవన్మయమైన సభా సదస్సుకి శవనీయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ మహాభాగవతంలోని గజేంద్ర మోక్షణ ఘట్టాన్ని స్మరించుకునే భాగ్యం మనకి భగవాన్ అనుగ్రహం వల్ల లభించింది. భాగవతం పిబత భాగవతం రసమాలయం అని ఉపదేశించాడు మహానుభావుడు సూత పౌరాణికుడు. రసమాలయం, లయం చెందే వరకు కూడా పానం చేయవలసింది భాగవతం. భాగవతం ఎన్నాళ్ళు పారాయణ చేయాలండి అంటే మోక్షావధి, మోక్షం లభించే వరకు అదే పనిగా చేయవలసినది. భాగవతంలో ఏ ఘట్టం తీసుకున్నప్పటికీ అది భాగవతం యొక్క హృదయాన్ని తెలియజేస్తుంది. భాగవతం యొక్క లక్ష్యం ఏమిటి అంటే జ్ఞాన వైరాగ్యయుక్తమైనటువంటి భక్తిని ప్రతిపాదించడమే భాగవతం యొక్క లక్ష్యం. ఒట్టి భక్తి కాదు, అది జ్ఞాన వైరాగ్యయుతమైన భక్తి. ఇక్కడ జ్ఞానము అంటే పరమాత్మకు సంబంధించిన సంపూర్ణమైన ఎరుక. ఆ ఎరుక వల్ల ఈ ప్రాపంచిక విషయమునందు కలగవలసిన విరక్తి, ఈ రెండిటితో కూడిన భగవద్భక్తి, అది ప్రతిపాదించవలసిన విషయం. అందుకు ఒట్టి భక్తి కాదయ్యా, జ్ఞాన వైరాగ్యతమైన భక్తిని ప్రకటించడానికే భాగవతమే ఆధారము అని తెలియజేశాడు నారద మహర్షి. దానిని వ్యాసుడు నారదుని ద్వారా ఉపదేశంగా పొంది భాగవతాన్ని అందించాడు. భాగవతంలో ఎన్నో రమణీయమైన ఘట్టాలున్నాయి. అందులో ముఖ్యమైన ఘట్టం ఈ దివ్యమైన గజేంద్ర మోక్షణ ఘట్టం. ఏమిటి ఈ ఘట్టానికి అంత ఆకర్షణ అంటే ఏదో తెలియని ఒక దివ్యత్వం ఇందులో ఉందన్నమాట. పైగా దీని వ్యాసదేవుడు మూలంలో ఎంత రమణీయంగా అందించాడో తెలుగులో పోతన గారు అంత కమనీయంగా తీర్చిదిద్దారు. తన తపస్సుని, తన యొక్క దర్శనాన్ని, వీటన్నిటినీ కూడా క్రోడీకరించి ఆయన తీర్చిదిద్దిన ఒక దివ్య ఘట్టం ఇది. అందుకు సంస్కృత భాగవతంలోని, పోతన గారి భాగవతంలోని కూడా ముఖ్యమైన ఘట్టంగా చెప్పబడుతుంది గజేంద్ర మోక్షం. అయితే భాగవతంలో రచించక ముందే వ్యాసదేవుడి ఘట్టాన్ని విష్ణు పురాణంలోనూ ఇతరత్ర మరికొన్ని గ్రంథాల్లోనూ కూడా రచించారు. కానీ భాగవతంలోకి వచ్చేటప్పటికల్లా ఈ సన్నివేశం మరింత రమణీయంగా తీర్చిదిద్దబడింది. ఎందువల్ల అనేది మనం ఇక్కడ చూడబోతున్నాం. గజేంద్ర మోక్ష ఘట్టంలో సామాన్యుణ్ణి కూడా ఆకర్షించే అంశం ఒకటి ఉంది. అదేమిటి అంటే ఆర్తిలో ఉన్నప్పుడు నారాయణ అని పిలిస్తే ఆయన తప్పకుండా ఆదుకుంటాడు. ఇది చాలామందికి ఆకర్షించిన ఘట్టం. అందుకే గజేంద్ర మోక్షం అనగానే ఇంత కుతూహలం సామాన్యుడికి కూడా కలుగుతుంది. అయితే ఈ మాత్రమే మనం అనుకుంటే